అనంతపురం ఇన్ఛార్జ్ మంత్రి టీజీ భరత్ సాక్షిగా సింగనమల టీడీపీ నాయకులు బాహాబాహికి దిగారు. తమ ఎమ్మెల్యే బండారు శ్రావణి తీరుపై నిప్పులు చెరిగారు. మంత్రి ఎమ్మెల్యేలున్నారన్నది లెక్క చేయకుండా జరుగుతున్న అన్యాయం మీద నిరసనలు గొడవలకు దిగారు. ఇవాళ ఇన్ఛార్జ్ మంత్రి భరత్ అనంతపురం ఆర్ఎండ్బి అతిథి గృహంలో కూటమి పార్టీల సమన్వయ సమావేశం నిర్వహించారు. అలాగే పార్టీ నేతల గ్రీవెన్స్ కూడా ఏర్పాటు చేశారు. ఇది తెలుసుకున్న సింగనమల టీడీపీ నాయకులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీపై ఇన్ఛార్జ్ మంత్రికి తెలుగు తమ్ముళ్లు ఫిర్యాదులు చేశారు. శ్రావణి తల్లి లీలావతి షాడో ఎమ్మెల్యేగా ఉంటూ తమకు అన్యాయం చేస్తోందని చెప్పగా ఎమ్మెల్యే వర్గీయులు గొడవకు దిగారు. దీంతో ఇన్ఛార్జ్ మంత్రి ఎదుటే తమ్ముళ్లు బాహాబాహికి దిగారు. వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన వెస్ట్ నర్సాపురం ఎంపీటీసీ అంజనమ్మ తనకు కనీసం గౌరవం లేదని మంత్రి భరత్ కు రాజీనామా లేఖ ఇచ్చారు. మంత్రి ఎదుటే ఎల్లన్నూరు మండలం బొప్పేపల్లి రవి, వాసాపురం బాబు మధ్య వాగ్వాదం జరిగింది. ఫీల్డ్ అసిస్టెంట్, స్టోర్ డీలర్ల విషయంలో తమకు న్యాయం చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ తర్వాత బయటకు వచ్చి ఇరు వర్గాలు బాహాబాహికి దిగారు. దళిత వ్యక్తినైనా తనకు దళిత ఎమ్మెల్యే శ్రావణి అన్యాయం చేస్తోందంటూ కణంపల్లి ప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. అక్రమ కేసులతో తనను తీవ్రంగా మానసికంగా టార్చర్ చేస్తున్నారని కణంపల్లి ప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితుడు కణంపల్లి ప్రసాద్ ను గెస్ట్ హౌస్ నుంచి పోలీసులు బయటకు ఈడ్చుకెళ్లారు. ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ లో రాళ్లు రువ్వుకునే స్థాయికి వెళ్లాయి తెలుగు తమ్ముళ్ల గొడవలు. కన్వీనర్ గారికి చెప్పాను, నేను కోఆర్డినేట్ చేసుకొని వెళ్ళమని కూడా వెరీ క్లియర్ గా చెప్పాను. రేపు ప్రోగ్రామ్ రేపు కేసులు పెట్టిస్తారా? తప్పు చేస్తే అడుగుతాం. తప్పు చేసి ఎమ్మెల్యే పార్టీలు ఉండి ఇష్టాచారం చేస్తారు కార్యకర్తలు. ఏంటి సార్ మీ తవ్వుతాను ప్రతిదీ సార్ కంప్లైంట్ కూడా కంప్లైంట్ లేని అరెస్ట్ చేపిస్తారు. ఒకసారి 2 సార్లు ఇష్టాచారం రేపు కేసులు పెట్టిస్తారు. రేపు కేసులు సమాచారం అయిపోయింది. సమాచారం ఎమ్మెల్యేకి ఒకసారి కాదు 2 సార్లు కాదు. ఎన్నిసార్లు సార్ రేపు కేసు పార్టీ కోసం పనిచేసి వెన్నెంకలు దెబ్బతిందే మాకి ఒక రోజు ఏం పేరు సంపల్లి వాసాపురం వీళ్ళ అదే ఊరే. ఆడకాలు